ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి స్మగ్లింగ్ అడ్డు అదుపు లేకుండా సాగిపోతోంది. గంజాయితో పాటు ఇసుకను అక్రమంగా రాష్ట్రం దాటించి అమ్మేస్తున్నారు అక్రమార్కులు. వారి వెనుక కూటమి నేతలే ఉన్నారన్నది బహిరంగ రహస్యం. అందుకే అక్రమార్కుల జోలికి ఎవరూ వెళ్లడం లేదు. గంజాయి స్మగ్లింగ్లో అక్రమార్కులు తెలివిమీరిపోయారు. అక్రమ రవాణా చేసే దొంగలు తమ వాహనాల కన్నా ముందుగా ఎస్కాట్ వాహనాలను పంపుతున్నారు. తనిఖీలు సోదాలు లేవని తెలుసుకున్న తరువాతనే వాహనాలను ముందుకు తీసుకువెడుతున్నారు. తాజాగా తెలంగాణ పోలీసులు ఈ సీక్రెట్ను ఛేదించారు. గంజాయి స్మగ్లింగ్ వెనుక టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా చెన్నైకి గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. కొంతకాలంగా ఈ స్మగ్లర్లు కొత్త ఎత్తుగడతో అక్రమాలు చేస్తున్నారు. తమ వాహనాలకు ముందుగా ఎస్కార్ట్ వాహనాలు పెట్టుకుంటున్నారు. ఆ ఎస్కార్ట్ వాహనంలో ఉన్నవారు ముందుగానే అధికారుల ఆచూకీని, వారు లంచాలు తీసుకుని వదిలే రకమా కాదా అన్న సమాచారం ఇచ్చాక స్మగ్లింగ్ ముందుకు సాగుతోంది. నిత్యం వందలాది లారీల్లో ఇసుకను ఏపీ నుంచి తెలంగాణకు తరలించేస్తున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నది కూటమి నేతలే. అందులో ప్రత్యేకించి టీడీపీ నేతలే ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. వాహనంలో ప్రత్యేక కంటైనర్ను ఏర్పాటు చేసి గంజాయిని స్మగ్లింగ్ చేస్తోన్న ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకోవడంతో అక్రమ దందా మోడస్ ఆపరాండి బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అచ్యుతాపురం జాతీయ రహదారిపై భారీ గంజాయి రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా వచ్చిన ఓ కార్ని, కంటైనర్ని గుర్తించారు. వాటిలో సోదాలు చేయగా భారీ గంజాయి డంపు బయటపడింది. ఓ కంటైనర్లో ఎవరికీ కనిపించని ఓ గదిని ఏర్పాటు చేసి వ్యాన్ కింద భాగం నుండి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసి అందులో గంజాయి ప్యాకెట్లు నింపి రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒరిస్సా రాష్ట్రంలోని చిత్రకొండకు చెందిన సాధు గురూజీ అనే సప్లయర్ నుండి చెన్నైకు చెందిన విక్రమ్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన 304 కేజీల గంజాయిని మహారాష్ట్రకు చెందిన ఓ ఎర్టిగా కారులో రాజమండ్రి వరకు తరలించి అక్కడ నుండి స్మగ్లింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కంటైనర్లోకి గంజాయిని మార్చి జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, విఎం బంజర్, విజయవాడ మీదుగా చెన్నైలో విక్రమ్ వద్దకు చేర్చే విధంగా పథకం వేసుకున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. గంజాయే కాదు, ఇసుక అక్రమ రవాణాలోనూ ఏపీ ఇసుక మాఫియా ఎస్కార్ట్ వాహనాల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒక పక్క లారీ ఉంటుంది, ముందు ఒక ఎస్కార్ట్ ఉంటారు, వెనక ఒక ఎస్కార్ట్ ఉంటారు. ముందే పోలీసు వాళ్ళు కావచ్చు, ఎంక్వైరీ కావచ్చు, ఏది జరగకుండా చూసుకోవడం కొరకు ఒక ఎస్కార్ట్ లాగా ముందెళ్ళి పరిశీలన చేసిన తర్వాతే ఆ లారీ వారి మధ్య నుంచి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మరొకటి మొన్న అశ్వరాపేటలో కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని రవాణా చేస్తున్న పరిస్థితి పోలీసులు పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. వెనక ఎస్కార్ట్గా ఉన్నటువంటి ఒక కారు వెహికల్లో కొంతమంది వ్యక్తులు ఎస్కార్ట్ లాగా దాని వెనక వెళ్తున్న దృశ్యాలు అనేక మనం చూసాం మీడియాలో. కనుక ఈరోజు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేదా ఒరిస్సా కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి అనేకంగా దందా అనేది, అక్రమ దందా అనేది అనేక రకాలుగా ఈరోజు జరుగుతూ ఉన్నది. ఈరోజు మనం చూసుకుంటే కనుక ఈరోజు గంజాయి కావచ్చు, లేదా ఇసుక రవాణా కావచ్చు, ఈరోజు బడా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పరిధిలోనే ఈరోజు ఇటువంటి జరుగుతూ ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సారించకపోతే తెలంగాణ యువత నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉందంటున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి రాజ్యమవుతుంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట సరిహద్దుల ప్రాంతాల నుంచి, అంటే ఆంధ్ర నుంచి అటు ఒడిశా నుంచి ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలోకి గంజాయి ఎక్కువగా రవాణా జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఒక సొంతంగా ఒక ఎస్కార్ట్ని ఏర్పాటు చేసుకొని ఆ ఎస్కార్ట్ వెహికల్స్, ఈ వెహికల్ ఒక పక్కన పెట్టుకొని ఈ ఎస్కార్ట్ వెహికల్స్ దాదాపు ఒక 10-20 కిలోమీటర్లు మొత్తం చూసుకుంటూ వెళ్ళి అన్నీ ఓకే అనుకున్న తర్వాత ఈ ఎస్కార్ట్ వెహికల్లో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ సిబ్బంది ఉంటుందో వాళ్ళు వీళ్ళకి ఫోన్లు చేసి లైన్ అంతా క్లియర్గా ఉంది, మీరు రావచ్చు అని చెప్తే ఈ వెహికల్స్ అన్నీ కూడా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలోకి చాలా విపరీతంగా ఈ గంజాయి సప్లై జరుగుతుంది. ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది ఎస్కార్ట్ వెహికల్స్ మీద, సొంతంగా ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో దాని మీద, అలాగే ఈ గంజాయి మీద దృష్టి పెట్టకపోతే తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో యువత చెడదారి బట్టి పూర్తిగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గంజాయితోనే మొత్తం పాడైపోయింది. దీని మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. గంజాయి, ఇసుక అక్రమ రవాణా అంతా ఏపీలోని పచ్చపార్టీ నేతల కనుసన్నల్లోనే నడుస్తోందని, ఈ దుర్మార్గానికి సూత్రధారులు, పాత్రధారులు కూడా టీడీపీ నేతలే అని ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా గంజాయి స్మగ్లింగ్ కు అడ్డు అదుపు ఉండనే ఉండవంటున్నారు విపక్ష నేతలు.